ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్క సినిమా హీరో క్రేజ్ ని ఎవరెస్ట్ కి ఎక్కిస్తుంది. పుష్ప 2తో ఇలాంటి జాక్ పాట్ ను కొట్టేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు అట్లీతో మరో పాన్ ఇండియా వండర్ ను క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంతవరకు ఓకే, కానీ సినిమాకి బన్నీ చార్జ్ చేస్తున్న రెమ్యూనరేషనే నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2తో బ్లాక్ బస్టర్ కొట్టాడు అల్లు అర్జున్. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ మధ్యలో అట్లీ ఎంట్రీ ఇవ్వటంతో మ్యాటర్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బన్నీ అట్లీ మధ్య కథ చర్చలు పూర్తయ్యాయి. స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఈ సినిమా కోసం సన్ పిక్చర్స్ అల్లు అర్జున్ కి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2తో బన్నీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ముఖ్యంగా నార్త్ లో ఐకాన్ స్టార్ కి కటౌట్లు పెడుతున్నారంటే తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ సినిమాలకు అన్ని వుడ్స్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ క్రేజ్ దృష్ట్యా బన్నీకి 120 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి అట్లీ ప్రాజెక్ట్ నిర్మాతలు రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. జవాన్ సూపర్ సక్సెస్ అవటంతో అట్లీ కూడా 60 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఈ అమౌంట్ ఇవ్వటానికి కూడా సన్ పిక్చర్స్ ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ ఆలస్యమయ్యే పక్షంలో అట్లీ మూవీ ఫస్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. లెక్కలు వేసుకోకుండా మరీ పెట్టుబడి పెట్టేందుకు సన్ పిక్చర్స్ సిద్ధపడిందంటే అదంతా పుష్ప 2 మహత్యమే. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ అధికారిక ముద్ర వేసుకునేందుకు కొంత టైం పడుతుంది. ఈలోగా ఏది ముందు ఏది వెనక అనే దానిపై ఐకాన్ స్టార్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.